హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే కేపీనైతే డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసారనమాట. ఇంటికి తీసుకొని వచ్చి బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత భూమి అయితే మెల్లిగా వచ్చేసి అడిగిందనమాట. మావయ్య, నేను ఒక మాట అడగాలనుకున్నాను, ఈ టైంలో నేను అడగకూడదు, కాకపోతే నాకు అది మనసులోన చాలా అంటే చాలా బాధగా ఉంది మావయ్య. అందుకే అడుగుతున్నాను. ఏమీ అనకుండా నిజమే చెప్పండి మావయ్య అంటూ ఉంటే, ఏంటి భూమి అని అన్నారనమాట. ఆ మాటలకైతే భూమి, మావయ్య, నాకు ఒక మాట, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, అత్తయ్య మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీరు ఇలాంటి సమయంలో ఇలా చేశారు అంటే మీ మనసు కూడా చాలా అంటే బాధపడి ఉంటుంది. కాబట్టి ఏం జరిగిందో నాకు నిజం చెప్పండి మావయ్య. అత్తయ్యకి మీరంటే చాలా అంటే చాలా ఇష్టము. మీతోనే జీవితం అని అనుకుంటూ ఉంది. కాబట్టి అలాంటిది మీకు ఇన్ని రోజులైనా కూడా మీతో విడాకులు తీసుకోవాలి అని అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు అనుకుంటూ ఉంది అంటే చాలా పెద్దదే బలమైన కారణమే ఉంటుంది మావయ్య. అత్తయ్య, అది ఏమి, ఎందు గురించి విడాకులు తీసుకుంటున్నాము, విడాకులు ఎందుకు అడుగుతున్నాను అనేసి మీకు చెప్పడంతో మీరు ఆ మాట తట్టుకోలేకే మీరు పాయిజన్ తాగారు కదా మావయ్య అని అంటూ ఉంటే, అవునమ్మా భూమి, నువ్వు గెస్ చేసింది కరెక్టేనమ్మా అని అంటూ ఉంటే, ఎందుకు మావయ్య, ఎవరు ఏమన్నారు మావయ్య అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, మీ ఇద్దరు పెళ్ళి జరగాలి అంటే, నీ మెడలో తాళి పడాలి అంటే గగన్తోన ఖచ్చితంగా మేమిద్దరు విడాకులు తీసుకోవాలంటమ్మా. అలా అయితేనే మీ ఇద్దరి పెళ్ళికి అంగీకారం అంట అని అంటూ ఉంటే, భూమి అయితే చాలా కోపంతో, మావయ్య, ఈ పని అయితే ఖచ్చితంగా అపూర్వనే చేసిందే కదా, అపూర్వనే కదా ఈ కండిషన్ పెట్టింది మీకు, అందుకే కదా మీరు ఈ పని చేశారు అని అంటూ ఉంటే, కాదమ్మా అనేసి అన్నాడనమాట కేపీ. అప్పుడే మరి ఇంకెవరన్నారు మావయ్య, ఈ అవసరం ఎవరికుంది, అపూర్వకి తప్ప ఈ అవసరం ఎవరికీ లేదు అని అంటూ ఉంటే, లేదమ్మా, అపూర్వ కాదు ఈ పని చేసింది అంటే, ఎవరు మావయ్య చెప్పండి మావయ్య అని గట్టిగా అడుగుతుంటే, లేదమ్మా, మీ నాన్నేనమ్మా ఈ పని చేసింది. ఖచ్చితంగా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అంటే మేము విడాకులు తీసుకోవాలి అనేసి కండిషన్ పెట్టాడంట శారద దగ్గర. అందువల్లే మీ విడాకుల కోసం శారద అంత బాధపడుతూ ఉంది అని అనడంతో, మా నాన్న ఈ మాట అన్నారా అంటే, నేనేమో మా నాన్న నా కన్నీళ్ళు చూసి మా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారేమో అనుకున్నాను మావయ్య. కానీ మా నాన్న ఇలాంటి పని ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు మావయ్య అని ఏడుస్తూనే అక్కడి నుంచి కోపంగా శరత్చంద్ర దగ్గరికి వచ్చేసిందనమాట. నాన్న, నువ్వు ఇలాంటి వాడి అని అనుకోలేదు నాన్న. మీరు ఎందుకు నాన్న ఈ పని చేశారు? మా ఇద్దరు పెళ్ళి జరగాలి అంటే ఖచ్చితంగా అంటే నా మెడలో తాళి పడాలు అంటే నువ్వు శారదత్తయ్య మెడలో తాళి అయితే అలాగే తీసేయాలి అని అనుకున్నావు కదా నాన్న, ఎందుకు నాన్న ఈ పని చేసావు అని అంటుంటే, లేదమ్మా, మరి ఇక ఏం చేయాలి, నేను అప్పుడు గగన్కి పెళ్ళి చేసి గగన్ ప్లేస్లోన వేరే ఎవరు ఉన్నా కూడా నేను కాలు కడిగి కన్యాదానం చేసిచ్చి తలపైన నీళ్లు చల్లుకునేదాన్ని. కాకపోతే ఆ ప్లేస్లో గగన్ ఉండడంతో నాకు ఇక ఆప్షన్ దొరక్క ఇలా చేశానమ్మా. ఎందుకంటే గగన్కి నీకిచ్చి పెళ్లి చేసిన తర్వాత నేను మీ ఇంటికి రాలేనమ్మా. గగన్ వాళ్ళ ఇంటికి నేను చూడడానికి రాలేనమ్మా. నిన్ను నాకన్నా ఎంతో ప్రాణంగా ప్రేమించానమ్మా. నా కూతురు అమ్మా నువ్వు. అలాంటిది నిన్ను ఎలా అమ్మా నేను వదులుకోవాలి, అలా వదులుకోకూడదు అనేసి ఆ బాధతోనే నేను ఇలా చేశానమ్మా. కాకపోతే నాకు గగన్ వల్ల చాలా అంటే చాలా ఇది ఉందమ్మా. అందుకే వద్దమ్మా, గగన్ వద్దమ్మా, మనకి గగన్ని పెళ్లి చేసుకునేది వద్దమ్మా అనేసి అంటూ ఉంటే, భూమి అయితే ఏం మాట్లాడకుండా అలానే ఏడుస్తూ ఉన్నిందనమాట. నేను ఏది చేసినా కూడా నీ పైన ప్రేమ మీదే చేశానమ్మా భూమి అనేసి అంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు నేను ఇంత అనుకుంటూ ఉన్నాను కదమ్మా, ఈ నాన్న కోసమమ్మా నువ్వు ఇదొక్క పని చేయలేవమ్మా. గగన్ని మర్చిపోయి నేను చూసిందే సంబంధము చేసుకోలేవమ్మా భూమి అనేసి అంటూ ఉంటే, భూమి అయితే ఏంటి మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా మారిపోయాడు అనేసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంది. అప్పుడే శరత్చంద్ర అయితే మళ్ళీ అడిగాడనమాట, చెప్పమ్మా భూమి, నువ్వు నేను చెప్పిండే పని చేయగలవా లేదా అమ్మా? గగన్ని మర్చిపోయి నేను చూసిందే సంబంధం చేసుకుంటావా లేదమ్మా అనేసి అనడంతో ఏడుస్తూ ఉన్నిందనమాట భూమి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. రేపటి రోజు ఏం జరగబోతుంది అంటే, భూమి గగన్తో పెళ్ళి వద్దు అని అనుకుంటుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.